నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకుంది. హామీల అమలును గాలికి వదిలేసింది. ఇస్తానన్న తల్లికి వందనంలో కోట్లు లోకేష్ మింగేశారు. ఇవి తాజాగా మాజీ మంత్రి రోజా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరి ఆడుదా ఆంధ్ర పేరుతో ఆవిడ 100 కోట్లు దోచిన విషయం పక్కకి వెళ్ళిపోయింది. అలాగే 500-600 కోట్లు ఖర్చు పెట్టి రుషికొండలో ప్యాలెస్ కట్టిన అంశాన్ని ఆవిడ ఇప్పటి వరకు ప్రస్తావించరు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దోచేస్తోంది అని చెప్పి ఆవిడ లోకేష్ గారిని ఉద్దేశించి, ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆవిడ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం అండి. మేడం, రోజా గారు మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సూపర్ 6లో ఒక హామీ ఇచ్చింది. అదే తల్లికి వందనం, దాన్ని అమలు చేసింది. సో ప్రజల నుంచి కూడా పూర్తిగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే పిల్లలందరికీ ఇస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి దాదాపు 26,000 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇది జీర్ణించుకోలేకనే అంటారా? మరి రోజా గారు ఈ విధంగా మాట్లాడటం మీ ఉద్దేశం ఏంటి? ముందు నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, వైసీపీ వాళ్ళకి అసలు సూపర్ 6 అమలవుతోంది అని తెలియట్లేదంటే వాళ్ళు అసలు ఏ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. ఆవిడ ఇవాళ కూడా అదే మాట్లాడుతుంది కదా, సూపర్ 6 అమలు అవ్వట్లేదు అంటుంది ఆవిడ. తల్లికి వందనం మీరు మా దగ్గర నుంచే కాపీ కొట్టారు అంటుంది. ఏంటంటూ మాట్లాడుతుంది ఆవిడ. మేము 13,000 ఇచ్చాము, 1,000 రూపాయలు సెక్రటేరియట్లో దేనికో తీసుకున్నామని చెప్తుంది ఆవిడ. మీరు 2,000 మీరేం చేశారని అడుగుతాం. మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే లోకేష్ గారు ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది. 2,000 అంటే ఒక్కొక్కరి దగ్గర 2,000 చెప్పున ఎన్ని కోట్లు నా అకౌంట్లోకి వచ్చాయన్నారు కదా మీరు రండి ఛాలెంజ్ చేస్తాను అని అన్నాడు ఆయన. ఈయన పారిపోయాడు అలంకకి. ఇవాళ రోజా అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఏది అమలు కాలేదు చెప్పండి మీరు? ప్రతి ఒక్కటి అమలు అవుతున్నాయి. రైతు భరోసా కూడా అమలు అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అన్నదాత సుఖీభవ అమలు అవుతుంది ఈ నెలలోనే అనుకుంటా, వచ్చే నెల. తర్వాత ఆగస్టులో ఉచిత బస్సు, తర్వాత మహిళలకు సంబంధించి కూడా అది ఒక పథకం ఉంది, అది కూడా అమలు చేస్తూ ఉన్నారు ఆడబిడ్డలకి. అది కూడా మొదలు పెట్టేస్తామని చెప్పారు. ఇంకా ఏది చేయలేదు, ఏడాది అయింది, మీరేమీ చేయలేదు, మీది సుపరిపాలన కాదు, ఏంటంటో మాట్లాడుతుంది ఆవిడ. విఫలమైపోయింది మీ ప్రభుత్వం, దేంట్లో విఫలమైంది? అసలు ముందు మీరు ఈ పిచ్చివాగుళ్ళు కాదు మాట్లాడాల్సింది రోజా గారు. ముందు మీ నియోజకవర్గానికి వెళ్ళి మీ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, మీ హయాంలో చేసిన తప్పులేంటి, ఏ పెండింగ్ బిల్లులు ఉన్నాయి మీ తరఫున, అవి క్లియర్ అయ్యాయా లేదా, మీరు చెయ్యకపోతే చేయించండి దగ్గరుండి. నేను విఫలమయ్యాను, నేను చేయలేకపోయాను, మీరు చెయ్యండి అని మీరు కూటమి ప్రభుత్వాన్ని అడగండి మీరు. అంతే తప్ప ఇక్కడ కూర్చుని ఒక్కొక్కసారి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఈ ప్రభుత్వం మీద అంతా నెగిటివ్ కమెంట్స్ చేసేసి మళ్ళా వెళ్ళిపోయి మళ్ళీ ఏదో ప్రోగ్రామ్స్ చేసుకుని ఎందుకండి మీరు అసలు రాజకీయాల్లో ఇంకా ఎందుకు కొనసాగుతున్నారు? మీకు జగన్మోహన్ రెడ్డి భజన తప్ప ఇంకోటి లేదు. తెల్లారు లేస్తే అసలు జగన్మోహన్ రెడ్డి పోని మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు, ఆయన పోయి యలహంకలో కూర్చుంటాడు. మొన్నను ఆయన వెళ్ళిన పొగాకు పర్యటన, దాని మీద సముద్రంలాగా వచ్చేసారు జనాలు, పొదిల్లో ఉంటుంది. దేనికి వచ్చారు అసలు? సముద్రంలాగా జనాలు ఎక్కడొచ్చారు? మీరు తీసుకుని వచ్చారు. మీరు తీసుకెళ్తున్న పేటీఎం బ్యాచ్ గురించి కూడా మాట్లాడండి మీరు. సీఎం మరి ఎవడిచ్చాడో ఈ పనికిమాలిన సలహా మీరు అర్పించుకోండి అని, లేదా ఆయన సొంత సలహానో మనకు తెలియదు. తర్వాత ప్రతి దాని గురించి అలాగే మాట్లాడుతుందండి ఆవిడ. అసలు ఇవాళ ఆవిడ ఏం మాట్లాడుతోంది? అమ్మఒడి గురించి ఎందుకు మాట్లాడుతుంది? ఇప్పుడు మీరు పెట్టిన పథకమే అనుకుందాం, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలు మీరు అమలు చేయలేదా? చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు మీరు అమలు చేయలేదా? ఇక్కడ పథకాల అమలు జరుగుతున్నందుకు సంతోషించండి, అవి తీసేయలేదని. ఇప్పుడు మీరు గమనిస్తే కనుకైతే తెలంగాణకిను వైసీపీకి ఉండే తేడా ఏంటంటే, తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, అంతకుముందు ప్రభుత్వం చేసినవి వాళ్ళు ఆపేయలేదు కదా పథకాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి వాళ్ళు కొనసాగించారు. ఇప్పుడు బీఆర్ఎస్ చేసినవి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. అంటే నేను అనేది ప్రభుత్వాలు మారినా పథకాలు కొనసాగించాలి, పేర్లు మారుతాయి అంతే. దానికి మీరు సంతోషించాలి. ఇది మాది, మీరు మమ్మల్ని తిట్టారు, మీరు ఏదో అన్నారు అని మాట్లాడుతుంది ఆవిడ. అయితే బాబు అంటేనే మోసం అని చెప్పి మా జగనన్న మేము ఎప్పుడో చెప్పాము, ఇప్పుడు అది కళ్ళకు కట్టినట్టు జరుగుతోంది. 1300 కోట్లు లోకేష్ గారు 2,000 కట్ చేసి దోచుకోవడమే కాకుండా కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నటువంటి పిల్లలకి అమ్మఒడి ఇవ్వలేదు. U+ సంస్థతో కేంద్రీయ విద్యాలయాన్ని కట్ చేసి అది దానికి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం మానేశారు. మా హయాంలో కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్న వాళ్ళకి కూడా మేము ఇచ్చాము. సో ఇలాంటి మోసాలు ముందు మీరు చాలా చూడాల్సి వస్తుంది అని చెప్పి ఆవిడ అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు 44.67 lakhs ఎంతో వాళ్ళు ఇస్తామని అన్నారు అమ్మఒడి.
తర్వాత 42 పాయింట్ ఎంతో మారింది అది. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి 23,000 చిల్లర అయింది. అంటే వీళ్ళు మొత్తం ఇప్పుడు ఈ డబ్బులన్నీ కూడా 50,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తే ఏడాదికి, వాళ్ళు 23 పాయింట్ ఎంతో ఖర్చు పెట్టారు. ఎవరు? వైసీపీ హయాంలోనే మాట్లాడేది. దాన్ని మిగతా 26,000 కోట్లు ఎక్కడికి వెళ్ళాయని జగన్మోహన్ రెడ్డి లెక్క చెప్పాలి. ఇప్పుడు వీళ్ళ హయాంలో వీళ్ళు 67 పాయింట్ ఎంతో పిల్లలకి ఇప్పుడు అంటే తల్లులకి ఇప్పుడు అమ్మఒడి వెళ్తుంది. సో ఇప్పుడు మీ హయాంలో కంటే కూడా 20 లక్షల పైచీలకి ఎక్కువ వీళ్ళు ఇస్తున్నారు. మీరు ఇవన్నీ మానేసి మీరు కేంద్రీయ విద్యాలయాకి ఇవ్వలేదు, మేము ఇచ్చాము, మీరు అసలు ఎవరెవరికి ఇవ్వలేదో ఇప్పుడు మీ లిస్టు మొత్తం తీస్తే అప్పుడు మీరు సమాధానం చెప్పండి. ముందు మీరు ఇప్పుడు చేస్తున్న దాని మీద మాట్లాడండి. ఇప్పుడు మీరు ఒక పిల్లాడు కాదు అందరికీ ఇస్తామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి అందరికీ చెప్పారు కదా, అందరు ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తామని. ఆఖరికి ఏం చేశారు? ఒకళ్ళకే ఇచ్చారు కదా కుటుంబంలో. కానీ వీళ్ళు అలా కాదు కదా. ఇవాళ కర్నూలు జిల్లా అదేంటండి, బెళగానిలో 5 పిల్లలకి అమ్మఒడి పడింది 65,000. నేను అనేది ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట మీద ఉంది. 2,000 ఎందుకు కట్ చేశారు? పాఠశాలల అభివృద్ధి కోసం చేశారు. మీరు అసలు ఇప్పుడు నాకు ఇంకొక చిన్న సందేహం అండి. ఇవాళ ఆవిడ మాట్లాడిన దాంట్లో మీరు పాఠశాలల్లో బాత్రూమ్లు కట్టలేదు లోకేష్ మీరు అని అడిగింది. అంటే మీరు మీ హయాంలో 5 ఏళ్లలో మీరు పాఠశాలలో ఒక్క బాత్రూమ్ కూడా లేకుండా పాఠశాలలు నడిపారా? అది చెప్పాలి కదా. బాత్రూములు లేకుండా పాఠశాలలు ఉన్నాయా మీ హయాంలో? ఇప్పుడు ఈయన కొత్తగా కట్టించలేదని ఆవిడ అడుగుతోంది. అంటే మీరు అలాగే పిల్లల్ని ఇబ్బంది పెట్టారా 5 ఏళ్ళు? ముందు దానికి సమాధానం చెప్పాలి ఆవిడ. ఇప్పుడు ఆవిడ ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాలేదు, సిన్సియర్గా చెప్తున్నా. ఇప్పుడు మీరు అన్నీ సక్రమంగా అమలు చేసి ఉంటే మేము పిల్లలకి పోషకాహారం ఇచ్చామంటుంది. ఏం పోషకాహారం ఇచ్చారు? గుడ్డు మీద మీ జగనన్న ఫోటో, చిక్కీ మీద మీ జగనన్న ఫోటో, బ్యాగ్ మీద మీ జగనన్న ఫోటో. మీకు మొన్న గుర్తుందా జర్నలిస్ట్ అవార్డు తీసుకుంటూ ఆ కృష్ణన్రాజు జగన్ తోటి ఉన్న ఫోటో చూసారా మీరు? ఆ జర్నలిస్ట్ అవార్డు ఆ మొత్తం పటం చూసారంటే మీరు ఫ్రేము లోపల మొత్తం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది. నాకు ఫస్ట్ అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డికి జర్నలిస్ట్ అవార్డు ఏంటో అని బుర్ర బదులు కొట్టుకున్నాను నేను. నిజంగానండి నాకు అస్సలు అర్థం కాలే. జగన్మోహన్ రెడ్డికి జర్నలిస్ట్ అవార్డు ఏంటా అని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జర్నలిస్ట్ అవార్డు పాపం ఆయన మొత్తం ఫోటో పెట్టి ఈయనకి ఇచ్చారు. అంటే ఫోటోల పిచ్చి కోసం మీకు చెప్తున్నా. అంటే అసలు ఏంటి అనేది అర్థం కాకుండా ఒక అవార్డు అనేది ఒక ముఖ్యమంత్రి ఫోటోతో కాదు ఉండాల్సింది కదా. ఇప్పుడు ఎవరైనా ఇచ్చేది చిన్న ఫోటో ఎప్పుడైనా ఉంటే ఉంటుంది, అది కూడా అన్నింటికీ ఉండదు. అలా కాకుండా గుడ్డు మీద ఆయన ఫోటో ముద్ర వేసి, అంటే మీరు జస్ట్ ఇమాజిన్ అండి, ఇప్పుడు వీళ్ళు ఎన్ని గుడ్లు సరఫరా చేశారో అన్ని గుడ్ల మీద అది స్టాంపింగ్ వేయటానికి ఒకటికి ఎంత టైం పట్టి ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా చిక్కీల మీద స్టాంప్ వేయడానికి ఎంత టైం పట్టి ఉంటుంది? 4 ఏళ్ళు కూడా పూర్తిగా ఇవ్వలే కదా అమ్మఒడి. వీళ్ళు ఇచ్చింది 3 సంవత్సరాల చిల్లర ఇచ్చినట్టున్నారు. ఫస్ట్ 1 ఇయర్ వాళ్ళు ఏమి ఇవ్వాల. ఈవిడ 1 ఇయర్ అయిపోయింది మీరు ఇవ్వట్లేదంటుంది, ఇస్తున్నారు. పొదిలి పర్యటనకిను తల్లికి వందనానికి సంబంధం ఏంటండి? పోనీ పొదిలి వెళ్ళింది మీరు పొగాకు రైతుల కోసం. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడని వాళ్ళు అనౌన్స్ చేశారు. వాళ్ళు ఈరోజు అనౌన్స్ చేయడం వాళ్ళు ముందే చెప్పారు జూన్ 12 నుంచి మేము తల్లికి వందనం ఇస్తామని. గతంలోనే వాళ్ళు అనౌన్స్ చేశారు కదా తెలుగుదేశం కూటమి. ఇవాళ పవన్ కళ్యాణ్ని తిడుతుంది, ఆయనకి ఏంటి హెలికాప్టర్ ఉంటే చాలు, ఆయన ప్యాకేజ్ ఆయనకు వచ్చేస్తే చాలు. నువ్వు చూసావా ప్యాకేజ్? నీకు అంత నిజంగా నీ దగ్గర వివరాలు ఉంటే నువ్వు ఆ బ్యాంక్ అకౌంట్స్ చూపించు రోజా. ఒకవేళ ఆయన ప్యాకేజ్ తీసుకుని ఉంటే పవన్ కళ్యాణ్ అవి చూపించమనండి దమ్ముంటే. ముందు నువ్వు తిన్న 105 కోట్లు 106 కోట్లు నువ్వు కక్కు ముందు. ఇది వెళ్ళాలి రేపు పొద్దున్న విచారణకి. కాబట్టి ఈవిడ పవన్ కళ్యాణ్ తిట్టడం కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిపోయాడు, ఎమ్మెల్యే అయిపోయాడు, అంటే ఆయన అనుకున్నది అయిపోయాడు కాబట్టి ఇంకేం పని చేయట్లేదు. నీకు చెప్పాడా పని చేయట్లేదని? నువ్వు అసలు ఏం పని చేసావు ముందు 5 ఏళ్లలో? నువ్వు ఒక మంత్రిగా నువ్వేం చేసావు? ఏమన్నా అంటే ఆడుదాం ఆంధ్ర అన్నావు, ఆంధ్ర వాళ్ళతో ఆడుకున్నావు. నువ్వు ఆడుకుని ఆంధ్ర వాళ్ళ సొమ్ము అంతా కూడా నువ్వు నీ పాకెట్లో వేసుకున్నావు. ముందు అది మాట్లాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పొగడ్డవును, లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టడం, లోకేష్ని తిట్టడం, లేదా సూపర్ 6 అమలు కావట్లేదు అన్న ప్రజలు నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి, మీకు పని పాట లేదా అని. కాబట్టి మనం ఒకటే చెప్తున్నామండి రోజా గారికి, ముందు మీరు మాట్లాడే ముందు వివరాలు తెలుసుకుని మాట్లాడండి. పథకాలు అమలు అవుతున్నాయా లేదా తెలుసుకుని మాట్లాడండి. మీ దగ్గర వివరాలు ఉంటే వాటిని బహిర్గతం చేశాక దాని మీద మీరు వివరణ ఇవ్వండి, అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.